ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే దేవుడు మాటలు విన్న స్త్రీలు. దేవుడు స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? స్త్రీ గురించి. దేవుని మాట విన్న స్త్రీలు వినలేని స్త్రీలు కూడా. దేవుని మాట విన్న స్త్రీలు, దేవుని మాట వినకూడని స్త్రీ గురించి కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే మూలవాక్యం చదువుకుందామండి. అలాగైనా మూలవాక్యం నేను చదువుతాను, ఎందుకంటే మొదటి పని మీద ఉంది కాబట్టి నేనే చదువుతాను. మనం అందరూ ఏంటంటే వేద్దాం. హల్లెలూయా. మూలవాక్యము ఇర్మియా గ్రంథం 9:20, 9వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. హల్లెలూయా. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి, బుద్ధిగా వినాలి, వినయంతో వినాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే వింటామో దేవుడు మాట్లాడాలని ఆశపడతాడు. అవునా కదా? ఆశపడతాడు. అదే నువ్వు వినకపోతే అక్కడ దేవుడు ఉంటాడా? నువ్వు వినకపోయినప్పుడు నువ్వు దేవుడు వదిలేస్తే నిన్ను దేవుడు వదిలేస్తాడు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినాలి, బుద్ధిగా వినాలి, మంచిగా వినాలి. మన ధ్యాస అక్కడికి అనుకోవాలి. మనకు ఉండొచ్చు అప్పులు బాధ ఉండొచ్చు, మన ఒంట్లో బాధ ఉండొచ్చు, మన ఇంట్లో బాధ ఉండొచ్చు, మనం మోసపోవచ్చు, మనకు అప్పటికప్పుడే పరిశ్రమ అయిపోవచ్చు, మనం అప్పటికప్పుడే స్థిరం తక్కువ అయిపోవచ్చు, మనం అప్పటికప్పుడే వ్యాధుల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, దరిద్రాల్లో ఉండొచ్చు, దురాత్మతో ఉండొచ్చు, దుష్ట శక్తులతో కూడా ఉండొచ్చు. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయాలి? మర్చిపోవాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏం చేయాలండి? మర్చిపోవాలి. ఇవన్నీ మర్చిపోయి మనము ఎవరిని ఆరాధించాలి? దేవాది దేవుడిని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతామన్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. ఎవరితో ఎలా మాట్లాడతాడో, ఎటు మాట్లాడతాడో అని మనం ఎదురు చూడాలి. మనం ప్రార్థన కూడా చేసుకోవాలి. తెలుసా మీకు? మందిరంలో అడుగు పెట్టి వెంటనే మోకాలు వేసి ప్రార్థన చేయాలి. తండ్రి, ఈరోజు నాతోనే మాట్లాడండి, మీరు మాట్లాడే దేవుడు, మాకు వినగల చెవిని, గ్రహించగల మనసుని మాకు దయచేయండి, మేము నీ వాక్యం విందుము గాక అని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మందిరంలో అడుగు పెట్టడానికి ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి? ఎక్కడైనా సరే మనం బాప్టిజం తీసుకున్న మందిరమా, లేకపోతే వేరే మందిరమా, లేకపోతే ఎక్కడికైనా సడన్గా శనివారం వెళ్తాం, ఆదివారం రాకుండా అయిపోతుంది. అలాంటప్పుడు ఏదో ఒక మందిరం కలవచ్చు. లేదా బయట వెళ్ళేటప్పుడు అదే నీ ఊర్లో నీ సేవకులుగా వేరే మందిరానికి వెళ్ళకూడదు. అదేంటంటే పాస్టర్ గారు అంటే అంతే, నువ్వు ఊర్లోనా నీ ఇల్లు అంతే, నీ ఇంటికి వెళ్తా పక్కింటారు కదా. అట్లాగే ఇదేంటి? నీ ఇల్లు, అది తాత్కాలమైన ఇల్లు. ఇప్పుడు మనం అందరం ఉంటుంది తాత్కాలమైన ఇల్లు, ఇది
నిత్య జీవం ఇచ్చే ఇల్లు. హల్లెలూయా హల్లెలూయా. ఇదే ఇల్లు అండి, ఇది నిత్య జీవం. నిత్య జీవం ఈ మందిరములో ఉండి నాకు ఊహ తెలిసి నుంచి మందిరములో ఉండి చనిపోయారు అని లేదు, చరిత్రలో లేదు. హల్లెలూయా. అవునా కాదండి? చరిత్రలో లేదు, ఇప్పుడు కాదు, చరిత్రలో లేదు. దేవుడు మహాత్మ. ఎందుకంటే మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అందుకు మనం మందిరంకి వచ్చినప్పుడు బుద్ధిగా, శ్రద్ధగా, వినయముతో మనం ఏం చేయాలి? వినాలి. వింటే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం రాగానే మోకాలేసి బైబిల్ పట్టుకొని, యేసయ్యా ఈరోజు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు. అయితే వాళ్ళు ప్రార్థన చేసి బయట ఏదో సౌండ్ వస్తుందని, లేదు నా తండ్రికి బాగోలేదని, నా తల్లికి బాగోలేదని, నా అమ్మదమ్ముడికి బాగోలేదని, నా బాధ ఎలా తీరుతుందని, నా అప్పులు ఎప్పుడు వస్తాయని, నా వ్యాధులు ఎప్పుడు పోతాయని, నా కుటుంబంతో నేను ఎప్పుడు కలుస్తానని, నా కొడుకు నాతో ఎప్పుడు మాట్లాడతాడు, నా యొక్క చెల్లెలు నాతో ఎప్పుడు మాట్లాడు, ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టి మందిరంలో అడుగు పెట్టగానే మనం ఏం చేయాలి? మనమున్న బాధలన్నీ మందిరం బయట ఉంచాలి. మందిరంలోకి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా వచ్చి, పరిశుద్ధ మనసుతో వచ్చి పరిశుద్ధముగా వినాలి. హల్లెలూయా హల్లెలూయా. అయితే మన వాక్య భాగంలోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? మన వాక్య భాగం ఏంటండి? స్త్రీలు. స్త్రీలు అంటే ఎట్లా ఉంటుంది? అమ్మో, స్త్రీలు అంటే మంచి స్త్రీలు ఉన్నారు. ఏంటండి? బైబిల్ గ్రంథం, నేను బయట ఆడటం లేదు. హల్లెలూయా. మీరు అపార్థం చేసుకోకండి. బైబిల్ గ్రంథం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో